మార్గము తప్పి తిరిగే చుక్క. దీన్నే బ్లాక్ హోల్ అంటారు. నిజంగానే బ్లాక్ హోల్స్ అంటే అర్థం ఏంటి తెలుసా? చచ్చిపోయిన నక్షత్రాలు, మార్గం తప్పిపోయిన నక్షత్రాలు. మార్గం తప్పిపోయిన నక్షత్రాలనే బ్లాక్ హోల్స్ అంటారు. ఈ బ్లాక్ హోల్స్ కి శాస్త్ర ప్రపంచం నేటికి గజ 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 ఉనికిపోద్ది. సముద్రం మీద నావ వెళుతున్నప్పుడు అతిపెద్ద సుడిగుండాలు వస్తుంటాయి. ఈ సుడిగుండం వచ్చినప్పుడు నావికుడు భయపడతాడు, ఎందుకంటే అది లోపల ఇసుకలోకి కప్పేస్తుంది. ఆ సుడిగుండం గోదావరిలో కూడా వస్తుంటే అప్పుడప్పుడు పెద్ద పెద్ద సుడిగుండాలు, పడవలు భయపడతారు, పడవల మీద పోయేవారు. ఇప్పుడు సుడిగుండం పడవని తిరగబెట్టేస్తుంది. పెద్ద సుడిగుండం వచ్చింది అనుకోండి, లోపలికి తీసుకెళ్ళిపోయి ఇసుకలో కూరేస్తుంది, సమాధి చేసేస్తుంది. అలాగే ఆకాశంలో కూడా బ్లాక్ హోల్స్ అనేవి ఉన్నాయి. చీకటి బిలాలు అంటారు వాటిని. చిన్నవి కాదు, మీకు స్క్రీన్ మీద చూపిస్తారు చూడండి. ఆ చీకటి బిలాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయంటే అవి మన భూమిని సైతం మింగేయగలవయ్యి. చిన్నవనుకోకండి, మన భూమిని సైతం మింగేయగలిగేటువంటి ప్రమాదకరమైన భయంకరమైన చీకటి బిలాలు ఆకాశంలో అంతరిక్షంలో ఉన్నాయి. ఇది పచ్చి నిజం. అది దేవుడు గ్రంథంలో వ్రాయించాడు. మార్గము తప్పి తిరుగు చుక్కలు అన్నాడు. ఎందుకు ఈ పద ప్రయోగం చేశాడంటే, ఈ మార్గం తప్పి తిరిగేటువంటి చుక్కలో లేదా ఈ బ్లాక్ హోల్స్ భూమిని మింగేయగలవు, సూర్యుని మింగేయగలవు, తనలో కలిపేసుకుంటుంది అనమాట. ఒకసారి ఆ చీకట్లోకి సూర్యుడు వెళ్ళిపోయాడంటే ఇంకా వెలగడు. అంటే సూర్యుడిని కూడా మింగేయగలిగే అంతటి చీకటి అంటే అది ఎంత గొప్ప చీకటి మీరు ఆలోచన చేయండి ఒకసారి. రాత్రి సూర్యుడి కంటే 10 రెట్లు పెద్దదట అది. సూర్యుడే భూమి కంటే దాదాపు కొన్ని లక్షల రెట్లు, 13 లక్షల రెట్లు పెద్దవాడు. అంటే మన భూమి లాంటి 13 లక్షల భూములు కలిపితే ఒక సూర్యుడు అవుతాడు. అలాంటి సూర్యుడి కంటే కొన్ని రెట్లు పెద్దవి ఈ బిలాలు, చీకటి బిలాలు. అంటే ఒక రకమైన ఆకాశ సుడిగుండాలు అని కూడా అంటారు వాటిని, లేదా చీకటి బిలాలు, బ్లాక్ హోల్స్. ఒక్కసారి ఆ బ్లాక్ హోల్లోకి కానీ భూమి వెళ్ళిందా, వెతికినా మళ్ళీ కనబడదు. నేను వెతికినా మళ్ళీ కనబడదు. అంత ప్రమాదకరమైన బిలాలు ఉన్నాయి ఆకాశంలో. ఇవన్నీ మానవుడికి తెలీదు. దేవుడు మానవుడికి అర్థం కాకముందే వ్రాయించాడు. ఇప్పుడిప్పుడు మానవుడికి కనిపెడుతున్నాడు, అమ్మో ఇలాంటివి ఉన్నాయండి ఆకాశంలో అని. కానీ దేవుడు ఎప్పుడో వ్రాయించాడు వీటి గురించి, అలాంటి ప్రమాదకరమైనవి ఆకాశంలో ఉన్నాయి అని. సో మీరు ఆలోచన చేయండి ప్రియమైన దేవుని ప్రజలారా. 17వ శతాబ్దంలో కనిపెట్టారు వీటి గురించి, ఈ బ్లాక్ హోల్స్ గురించి. అంతకు ముందు ఎప్పుడు తెలియదు. కానీ ఈ పుస్తకం ఎప్పుడు రాయబడింది? మనం చదువుతున్న యోధా పత్రిక 2000 ఏళ్ళు అవుతుంది ఇప్పటికే. మార్గం తప్పిపోయాయి చుక్కలో. మార్గం తప్పిపోయాయి అంటే బ్లాక్ హోల్స్, చీకటి బిలాలుగా మారిపోయాయి. అలా మారిపోయినవి మిగిలిన వాటిని అన్నింటినీ మింగేసే రాక్షసి మోకల్లా మారిపోయాయి. అలాగే విశ్వాసంలో నుంచి ఎవరైనా తప్పిపోతే వాళ్ళు కూడా ఇతరుల్ని మింగేస్తారు. విశ్వాసం విషయంలో ఎవరైనా భ్రష్టులైపోతే ఆ భ్రష్టత్వాన్ని ఇతరులకు అంటించేస్తారు. వాళ్ళతో పోల్చాడు ఇక్కడ, అందుకే ఆ చుక్కలతో పోల్చాడు. మీరు జాగ్రత్త అంటున్నాడు. మన విశ్వాసం ఎంత ముఖ్యమైందో చెప్తున్నాడు. మన విశ్వాసాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో చెప్తున్నాడు.